హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారద అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ నారద. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, భద్రాచలం దేవాలయ శిఖరం మీద ఉన్నటువంటి సుదర్శన చక్రం ఎవరు తయారు చేశారు, ఆ సుదర్శన చక్రాన్ని ఎవరు ప్రతిష్ఠించారు. ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ అయినటువంటి సమాచారం. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని ఇక ముందు మన ఛానల్లో చెప్పబోతున్నాం. భద్రాచలాన్ని శ్రీరామదాసు నిర్మించాడు. ఆలయ శిఖరం మీద ఉన్నటువంటి సుదర్శన చక్రం పెట్టవలసి వస్తే ఎంతోమంది స్వర్ణకాలని పిలిపించాడు, లోహకాలని పిలిపించారు. కానీ వాళ్ళు ఎంత తయారు చేసినా కానీ ఏ చక్రము పైన పెట్టినా, ఏ ముహూర్తంలో పైన పెట్టినా నిలబడేది కాదు. ఇక రామదాసు బాధపడి, అయ్యో ఏ చక్రం పెట్టినా, ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడట్లేదే అని శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తే స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చి, ఈ క్షేత్రం పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితం కుదరదు, దానిని నేను అనుకరిస్తాను. రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి 2 చేతులు చాచు, అలల పడవల మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది, దాన్ని ప్రతిష్ఠ చేయి, గోదావరి మాత నీకు బహుకరిస్తుంది అన్నాడు. అలా మరునాడు శ్రీరామదాసు లేచి గోదావరి నదిలో నిలబడి 2 చేతులు చాపి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తాడు. నీటి మీద తెలుతూ అలా సుదర్శన చక్రం అందుతుంది. ఇదే ఇప్పటికి కూడా మన భద్రాద్రి దేవాలయ శిఖరం మీద ఉన్నటువంటి సుదర్శన చక్రం. దీనిని సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి గోదావరి మాత ద్వారా రామదాస్కి బహుకరించినటువంటి సుదర్శన చక్రం. సో అది ఫ్రెండ్స్, ఈరోజు సమాచారం ఇంతటితో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.